गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 34 శ్లోకం చదువుతున్నాము. తద్విద్ధి ప్రణిపాతేన तद्विद्धि प्रणिपातेन పరిప్రశ్నేన సేవయా परिप्रक्षेण सेवया ఉపదేక్ష్యంతి తే జ్ఞానం उपदेक्ष्यन्ति ते ज्ञानं జ్ఞానినస్తత్వదర్శినః. ज्ञानिनस्तत्त्वदर्शिनः। సో ముందు శ్లోకంలో జ్ఞానమును స్తుతించారు. అటువంటి విశిష్టమైన జ్ఞానమును, ఇది శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సో అన్ని చెప్పబడిన యజ్ఞములన్నింటిలోనూ ద్రవ్యమయమైన యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము చాలా విశిష్టమైనది, చాలా శ్రేయస్కరమైనది. అది మోక్షమునకు కారణం అవుతుంది. ఎందుకంటే సర్వం కర్మ అఖిలం కర్మ జ్ఞానే పరిసమాప్యతే. కర్మలన్నీ కూడా ఫైనల్ గా జ్ఞానములో జ్ఞానంలో కలిసిపోతాయి అని అర్థం. దానికి అర్థం చెప్పారు, భాష్యంలో చూసాము. దానికి అంటే సర్వత సంప్లుతోతకే అనే ఒక దృష్టాంతం చెప్పారు 2వ చాప్టర్లో. అంటే బావిలో ఉన్నటువంటి మన ఇంటి పక్కన బావి ఉంది అనుకోండి, బావి వల్ల కలిగే లాభములు ఏవైతే ఉన్నాయో, ప్రయోజనములు, అవన్నీ నది యొక్క ప్రయోజనముల్లో అంతర్భవతి, అందులో కలిసిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో బావి వలన ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో నదిలో ఆ ప్రయోజనాలన్నీ ఆల్రెడీ ఉండనే ఉంటాయి. సో అందుకని బావి అంటే అక్కడ అభిప్రాయం ఏంటంటే, బావి గురించి ప్రయత్నం చేసే బదులు నది గురించి ప్రయత్నం చేస్తే బావిలో ఉండే లాభాలన్నీ కూడా అందులో కలిసిపోయి ఉంటాయి. ఆల్రెడీ నదిలో ఆ లాభాలన్నీ ఉంటాయి, అంతకన్నా ఎక్కువే ఉంటాయి. అదే విధంగా అది దృష్టాంతం. దాష్టాంతము అంటే శాస్త్రం ఏమిటి? కర్మలలో ఉండే ఫలములు, కర్మల వలన కర్మఫలము, కర్మఫలము వలన సుఖము, కర్మల వలన కలిగే సుఖానుభవములు ఏవైతే ఉన్నాయో ఆ సుఖానుభవములన్నీ కూడా ఆత్మజ్ఞానమును తెలుసుకున్నంత వలన కలిగే ఆనందంలో అంతర్భవితమై ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ ఇంతకంటే ఎక్కువే సుఖము ఆనందమే కలుగుతుంది, కానీ అంతకన్నా తక్కువ ఏమీ కలగదు. సో ప్రయత్నం చేసినప్పుడు ఆత్మజ్ఞానమును గురించి ప్రయత్నం చేయుట శ్రేష్టము. ఏవో కర్మలను చేసి జగత్తులో ఆ కర్మల వలన కలిగే కర్మఫలములు, తద్వారా సుఖములు పొందుట కంటే ఆత్మజ్ఞానమును తెలుసుకునే ప్రయత్నము చేసి ఆత్మజ్ఞానమును తెలుసుకుని ఆనందమును పొందుట మనము లక్ష్యముగా పెట్టుకోవాలి అనే అభిప్రాయంతో జ్ఞానాన్ని సూచిస్తున్నారు. అయితే ఆ జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే, ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, మనం సంపాదించుకోవడము, పొందడము అన్న పదములు వాడినా కూడా అక్కడ కర్మతో కూడుకున్నది కాదు జ్ఞానం అని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. జ్ఞానం అంటే తెలుసుకోవడం. సో అది ఏ విధంగా తెలుసుకోవడం, మనము దాన్ని ఆకలింప చేసుకోవచ్చు అంటే, ఒక సద్గురువును చేరి తద్విద్ధి, ఆ జ్ఞానమును తెలుసుకో. తదేతత్ విశిష్టం జ్ఞానం కేన ప్రాప్యతే. ఆ జ్ఞానమును తెలుసుకునే సాధనం ఏమిటి, ఉపాయం ఏమిటి అంటే తద్విద్ధి, ఆ జ్ఞానమును తెలుసుకో. ఎలాగా? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఒక సద్గురువును చేరి, అంటే జ్ఞానమును యొక్క తత్వదర్శనము కలిగిన వారిని చేరి, వారికి ప్రణిపాతేన, వారికి సాష్టాంగ నమస్కారం చేసి, అంటే వారి ఎడల వినయముగా ఉండి అని అర్థం. ఫిజికల్గా సాష్టాంగ నమస్కారం చేయొచ్చు, అది ఫిజికల్ సాష్టాంగ నమస్కారమే కాకుండా వారి ఎడల వినయముతో ఉండమని అభిప్రాయం. అంటే అహంకారమును తొలగించి
ఉండమని అభిప్రాయము. సో అహంకారము అడ్డొస్తే అక్కడ గురువుని మనము అడిగేది ఉండదు, ప్రశ్న ఆయన చెప్పేది ఉండదు. ఒకవేళ చెప్పినా కూడా ఆ అహంకారం అనే తెర ఆ విషయాన్ని చేరనివ్వదు మనకి. సో అక్కడ ప్రణిపాతేన అన్నదానికి మనము అహంకారమును పక్కన పెట్టి గురువు దగ్గర ఉండాలి అని ప్రణిపాతేన అన్న దాంట్లో అర్థం అది. అది ఫిజికల్ నమస్కారమే కాకుండా మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ నమస్కారము ఈగో. నేను ఫలానా, ఇది నాది అనే భావం ఉంటే మనం సద్గురువులను కూడా దగ్గరికి వెళ్ళి కూడా ఆ నేను ఫలానా చుట్టూనే అడుగుతాం ప్రశ్నలు. అంతేనే కానీ నా స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటి, ఆత్మజ్ఞానం అనగానేమి, వాటికి సంబంధించిన ప్రశ్నలు అడగం. ఎందుకు అంటే ఆ నేను నాది అనేటటువంటి ఒక మోహముతో కూడుకుని ఉంటే అది మన దృష్టి ఎప్పుడు కూడా మరి అడిగే ప్రశ్నలు కూడా అలాగనే ఉంటాయి. సో ప్రణిపాతేన అంటే ఆ అహంకారమును పక్కన పెట్టి, అంటే ఈ దేహము, మనస్సు, ఇంద్రియము, అహంకారము, చిత్తము ఇది నా స్వరూపము కాదు అనే ఒక బుద్ధి నిశ్చయంతో ఉండి పరిప్రశ్నేన బాగా ప్రశ్నించి ప్రశ్నల చేత సేవయ శుశ్రూషయ. శుశ్రూష అంటే కూడా శ్రోతుమిచ్చా శుశ్రూష అంటే గురువు దగ్గర నుంచి జ్ఞానమును వినాలనే కోరికకు శుశ్రూష అని పేరు. అంటే దానికి సేవ అని ఫిజికల్ వర్క్ యొక్క మీనింగ్ వచ్చిన మనము పదము యొక్క వ్యుత్పత్తిని చూస్తే శుశ్రూషకి శ్రోతుమిచ్చ శుశ్రూష. ఇప్పుడు భోక్తుమిచ్చ బుభుక్ష, అలాగా శ్రోతుమిచ్చ సో మోక్షమును కోరువాడు ముముక్షువు, అలాగే శ్రోతుమిచ్చ శుశ్రూష చేయాలనుకునేవాడు అని అర్థం. శుశ్రూష అంటే వినడం. ఏమిటి వినాలి? ఆత్మజ్ఞానమును గురించి గురువు దగ్గర వినాలి అనే కోరిక. అయితే మరి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడొచ్చింది అంటే, ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్ళి నాకు ఆత్మజ్ఞానం గురించి చెప్పమంటే ఆయన బిజీగా ఉంటారు ఏవో పనుల్లో, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇప్పుడు టైం లేదంటారు అనొచ్చు. అయితే అప్పుడు ఆయన చేయవలసిన పనులు మనం చేసి పెడితే, ఆయన ఏ పనులైతే మొదలు పెట్టారో ఆ పనులని మనం చేస్తే అప్పుడు ఆయనకి టైం దొరుకుతుంది. ఆ టైం దొరికి, అయ్యా మీరు చేయాల్సిన పనులు ఏవో నాకు చెప్తే నేను చేసి పెడతాను, మీరు ఆ టైంని తీసుకుని నాకు జ్ఞానాన్ని బోధించండి. ఆ విధంగా వచ్చింది ఫిజికల్ వర్క్. గురువు దగ్గరికి చేరి ఫిజికల్ వర్క్ చేయడం అనే అర్థము అక్కడ శుశ్రూషకి సేవ చేయుట అనే అర్థం ఆ విధంగా వచ్చింది. కానీ ప్రైమరీ మోటివ్ ఏంటి? ప్రైమరీ మోటివ్ గురువు దగ్గర జ్ఞానమును పొందాలి. కానీ అలా కనిపించదు కదా. లోకంలో జనాలు గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంసారంలో ఉన్న కష్టాలు చెప్పుకుంటారు. నాకు ఇలా జరగట్లేదు, మా ఇంట్లో ఇలా అవుతోంది, దానికి ఏం చేయాలి, అటువంటి ప్రశ్నలే అడుగుతారు 99.9%. ఎవరో కానీ వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పండి అనే ప్రశ్న అడగరు. కానీ అది పరిప్రశ్న అవ్వదు. అప్పుడు అది ప్రశ్న అవుతుంది, తప్పులేదు. మనము మహాత్ముల దగ్గరికి వెళ్ళి మనకున్న కష్టాలను చెప్పుకుంటే వాళ్ళు కాస్త డిటాచ్డ్గా సమాధానం చెప్పగలుగుతారు. కొంత సోబర్గా చెప్తారు సమాధానం. అంటే ఆ పరిస్థితిలో చిక్కుకుపోయిన మనిషికి మంచి ఉద్రేకం ఉంటుంది మనస్సులో, ఆవేదన ఉంటుంది. ఆవేదనతో కూడుకుని ఉన్న మనిషి సరిగ్గా ఆలోచించలేడు. సో అందుకని సద్గురువును చేరి ప్రశ్న అడగచ్చు, తప్పేం లేదు. ప్రశ్న అడిగితే వాళ్ళు కాస్త సోబర్గా, కాస్త డిటాచ్డ్గా వాళ్ళు సమాధానం చెప్తారు, మంచి సలహాలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు డిటాచ్డ్గా చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన సలహా గ్యారంటీడ్గా ఒక స్టేబుల్ పర్స్పెక్టివ్ నుంచి వచ్చిన సలహా అవుతుంది. అడగడంలో తప్పేం లేదు. కానీ సద్గురువు యొక్క సద్గురువు దగ్గర నుంచి పొందే ప్రయోజనము అది కాదు కదా. అంటే మరి దానికి దృష్టాంతం ఆల్రెడీ చెప్పారు, సర్వతః సంప్లుతోదకే. ఆత్మజ్ఞానాన్ని పొందితే ఈ చిన్న చిన్న కష్టాలు తొలగిపోవడం వల్ల వచ్చే సుఖము, చిన్న చిన్న కోరికల వల్ల కలిగే సుఖము, వాటికంటే ఎక్కువ ఆనందమే లభిస్తుంది. సో సద్గురువు దగ్గర అండ్ అటువంటి ఆత్మజ్ఞానాన్ని చెప్పగలిగే వాళ్ళు ఎవరంటే సద్గురువులే. అప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే వాటిల్లో అన్నిటికంటే ఉత్తమమైనది పొందే దాని మీద దృష్టి ఉండాలి. ఆయన మనకి ఇవ్వగలిగే దాంట్లో అన్నిటికంటే ఉత్తమమైనది ఆత్మజ్ఞానమును బోధించుట. ఆ బోధన మీద దృష్టి ఉండాలి. కానీ చిన్న చిన్న కష్టాలు వచ్చాయి, వీటికి సలహాలు కావాలి, వాటికి సలహాలు కావాలి, వీటికి మీ ఆశీర్వాదం కావాలి, ఇస్తారు అడిగితే, తప్పేం కాదు. కానీ అంతకన్నా ఎక్కువే ఇవ్వగలరు వాళ్ళు అని అక్కడ ఉద్దేశం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయే. అలా చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఉపదేక్ష్యంతి తే జ్ఞానం.
వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. తే జ్ఞానం ఉపదేశంతి, వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎవరు వాళ్ళు? జ్ఞానినః, జ్ఞానులు. పైగా తత్వదర్శినః, జ్ఞానం ఉంటే సరిపోదు, తత్వమును దర్శించి ఉండాలి. అంటే ఓన్లీ టెక్స్చువల్ నాలెడ్జ్, ఇంటలెక్చువల్గా టెక్స్ట్ బుక్ అంతా అర్థం చేసుకుంటే సరిపోదు. ఆ తత్వమును తాను అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు నేను కర్తను కాను అని మాట చెప్పేయడం చాలా తేలిక, కానీ అది నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకుని అది బుద్ధి నిశ్చయంలో నిలవడము కష్టం. అలా నిలిచిన వాళ్ళై ఉండాలి. వాళ్ళ దగ్గర ఈ జ్ఞానం యొక్క ఉపదేశమును పొందాలి అనేటటువంటి అభిప్రాయంతో చెప్తున్నటువంటి మాట. సరే, శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. తద్విద్ధి తద్విద్ధి విజానీహి. విజానీహి. విద్ధి అంటే విజానీహి, విజానీహి అంటే తెలుసుకో, దానిని తెలుసుకో. దేనిని? ముందు చెప్తున్నటువంటి జ్ఞానయజ్ఞ అని చెప్తున్నారు కదా, ఆ జ్ఞానమును తెలుసుకో. ఏన విధినా ప్రాప్యతే ఇది. ఏన విధినా ప్రాప్యతే ఇతి. సో ఏ విధముగా ఆ జ్ఞానమును పొందగలము అని చెప్తున్నారు ఇక్కడ. ఏ విధంగా పొందుతాము? ఆచార్యాన్ అభిగమ్య. ఆచార్యాన్ అభిగమ్య. ఒక ఆచార్యుడిని చేరి, అంటే తత్వము తెలుసుకున్నటువంటి ఒక ఆచార్యుడిని చేరి, ప్రణిపాతేన ప్రకర్షేణ నీచైః పతనం ప్రణిపాతః. ప్రకర్షణ నీచైః పతనం ప్రణిపాతః. సో ప్రణిపాతము అంటే ప్రకర్షేణ నీచైః పతనం, అంటే బాగా కిందకి వంగి అని. అంటే ఆ స్ట్రెస్, అంటే ఫిజికల్ గా నేల మీద పూర్తిగా పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తాము, అది ఒక మాట. అంటే అక్కడ ప్రకర్షేణ నీచైః పతనం అంటే అహంకారమును పూర్తిగా తొలగించి అని అర్థం. ఆ స్ట్రెస్ అందుకుని వస్తుంది. ప్రణిపాతేన, పాతేన అని చెప్పచ్చు, కానీ ప్రణిపాతేన. సో ప్రకర్షేణ నీచైః పతనం అంటే అహంకారమును పూర్తిగా పక్కన పెట్టి, అంటే నేను ఫలానా అన్నటువంటి ఐడియాని పూర్తిగా పక్కన పెట్టి, అప్పుడే సద్గురువులు చెప్పే మాటలో ఆ మాటలో ఉన్నటువంటి తాత్పర్యము మన బుద్ధికి చేరుకుంటుంది. నేను ఫలానా అన్న ఐడియా ఉన్నంత వరకు ఆ చెప్పే మాటల్లో కొంచెమే అందుతుంది బుద్ధికి. అది పూర్తిగా బుద్ధి నిశ్చయంలో నిలవాలి అంటే అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. నేను ఫలానా అనే ఐడియాని పక్కన పెట్టేసి ఇది నాకు కావాలి అనే ఐడియాని పక్కన పెట్టి అడగాలి. సో ప్రకర్షేణ నీచైః పతనం ప్రణిపాతః. దీర్ఘ నమస్కారః. దీర్ఘ నమస్కారః. సో ప్రణిపాతేన అంటే దీర్ఘ నమస్కారము అనే అర్థం కూడా చెప్తున్నారు. తేన. సో అటువంటి యాటిట్యూడ్ తో ప్రశ్న అడగాలి. ఎటువంటి ప్రశ్నలు అడగాలి? చూడండి, ప్రశ్నలు కూడా చెప్తున్నారు ఎటువంటి ప్రశ్నలు అడగాలో. కథం బంధః. కథం బంధః. కథం మోక్షః. కథం మోక్షః. కా విద్య. కా విద్య. కాచ అవిద్య. కాచ అవిద్య. ఇతి పరిప్రశ్నేన. ఇతి పరిప్రశ్నేన. సో పరిప్రశ్నేన అంటే అర్థం చెప్తున్నారు. ఆయన సద్గురువుల దగ్గరికి వెళ్ళి మామూలుగా అందరూ అడిగేటట్టుగా సంసారంలో ఉండే కష్టాల గురించి అడగడము, వాటికి ఆ కష్టాలు దాటాలని ఆశీర్వాదములు పొందుట, లేదా కోరికలు తీరాలని ఆశీర్వాదములు పొందుతాయో పరిప్రశ్న అవ్వదు అని చెప్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు పరిప్రశ్నలు అవుతాయి? కథం బంధః, బంధం అనగానేమి? కథం మోక్షః, మోక్షం అనగానేమి? అది కా విద్య, విద్య అంటే ఏమిటి? కాచ అవిద్య, అవిద్య అంటే ఏమిటి? ఇటువంటి ప్రశ్నలు పరిప్రశ్న అవుతాయి. అటువంటి ప్రశ్నలు అది కూడా బాగా తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకి నేను సమాధానం తెలుసుకోవాలి అనే అర్థం. విద్య అవిద్య చాలా ఇంపార్టెంట్ డిస్టింక్షన్. ఏది విద్య, ఏది అవిద్య. అంటే మామూలుగా మనం లౌకికంగా తెలుసుకునేదంతా కూడా అవిద్యలోకి వస్తుంది, అది విద్యలోకి రాదు. మరి విద్య అనగానేమి? ఆ డౌట్ రావాలి. విద్య అనగానేమి, అవిద్య అనగానేమి అన్నటువంటి డిస్టింక్షన్ తెలుసుకోవాలి నేను. మోక్షం అనగానేమి, బంధం అనగానేమి, ఈ డిస్టింక్షన్ తెలుసుకోవాలి అని ఏ విధంగానైనా నేను వీటికి సమాధానం తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ప్రశ్న మీద, ఆ టాపిక్ మీద ఆగ్రహంతో, సంసారములో చిక్కుల గురించి అడిగే
యాటిట్యూడ్ని పక్కన పెట్టి ఆత్మ విషయాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆగ్రహంతో అడగాలి. అది పరిప్రశ్న. పరిప్రశ్నేన. సేవయా గురు శుశ్రూషయా. సేవయా గురు శుశ్రూషయా. సో సేవయా అంటే గురు శుశ్రూష. శుశ్రూష అంటే గుర్తుపెట్టుకోవాలి, శ్రోతుమిచ్చ శుశ్రూష. అది ఏవమాదినా ప్రశ్రయేణ ఏవమాదినా ప్రశ్రయేణ ఆవర్జితాః ఆచార్యాః. ఆవర్జితాః ఆచార్యాః. సో ఈ విధముగా మనము చేయుట వలన, ఎందుకంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, ఈ విధముగా చేయుట వలన ఆవర్జితాః ఆచార్యాః. ఇప్పుడు సద్గురువుల దగ్గరికి వెళ్ళి ఓసారి నాకు ఆత్మజ్ఞానం గురించి చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పరు. కాకపోతే ఎప్పుడు చెప్తారు అంటే వాళ్ళకి ఇతనికి తెలుసుకునే, ఈ మనిషికి తెలుసుకునేటటువంటి అతనికి నిజంగా తెలుసుకోవాలని ఉంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు చెప్తారు. సో ఏవమాదిన ప్రశ్రయేణ ఆవర్జితాః. ఈ విధంగా మనము చేయగా ఓకే, మన యొక్క పట్టుదలను చూసి ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనే దాని మీద ఉన్న పట్టుదల చేత వాళ్ళు ఆవరింపబడి, అంటే ఆ పట్టుదల వాళ్ళకి కనిపించినప్పుడు ఏవమాదిన ప్రశ్రయేణ ఆవర్జితాః ఆచార్య. ఆ విధమైనటువంటి పట్టుదల, అటువంటి డిటర్మినేషన్ ఉంది, వివేక జ్ఞానము పొందాలనే డిటర్మినేషన్ వీరిలో ఉంది అని వారికి అనిపించినప్పుడు ఉపదేక్ష్యంతి కథయిష్యంతి. ఉపదేక్ష్యంతి కథయిష్యంతి. తే జ్ఞానం యథోక్త విశేషణం. అప్పుడు వాళ్ళు ఉపదేశము చేస్తారు. ఉపదేక్ష్యంతి కథయిష్యంతి తే జ్ఞానం. ఏమిటా జ్ఞానము? ముందు చెప్పినటువంటి విశిష్టమైనటువంటి జ్ఞానము. ఎవరు చెప్పగలరు ఇది? జ్ఞానినః జ్ఞానవంతః. జ్ఞానినః జ్ఞానవంతః. అపి కేచిత్ యథావత్ తత్వదర్శనశీలాః అపరేణ. సో జ్ఞానవంతః అంటే జ్ఞానులై ఉంటే సరిపోదు. అంటే జ్ఞానము అంటే ఓన్లీ టెక్స్ట్ బుకిష్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఏదో శాస్త్రము చదువుకుని శాస్త్ర విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకున్న వాళ్ళు అయితే సరిపోదు. కానీ యథావత్ తత్వదర్శనశీలాః, ఆ తత్వదర్శనశీలము ఉండాలి. ఆ తత్వమును నేను కర్తను కాను, నా స్వరూపము నా హృదయములో ఉన్నటువంటి ప్రకాశము వంటిది, ఆ ప్రకాశమే అంతటా వ్యాపించి ఉన్నది. సో అంతయు కూడా నాలోనే ఉన్నది అన్నటువంటి అన్నటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళై ఉండాలి. తత్వదర్శనశీలాః, తత్వదర్శనశీలం ఉండాలి. అప్పుడు వాళ్ళు చెప్పగా ఇది అర్థమవుతుంది. అటువంటి వాళ్ళ దగ్గర తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మనకి మామూలు సబ్జెక్ట్ తెలుసుకోవడంలో కూడా ఇదే వర్తిస్తుంది కదా. టీచర్లు ఉంటారు, చాలా మంది చెప్తారు సబ్జెక్టులు. ఇప్పుడు ఫిజిక్స్ నేర్చుకోవాలనుకోండి, ఫిజిక్స్ చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ జస్ట్ పుస్తకంలో ఉన్నది బట్టి కొట్టేసి చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వర్సెస్ ఆ పుస్తకంలో ఉన్న ఫిజిక్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న వాళ్ళు చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. అది మనం చెప్పేవాడిని బట్టి తెలిసిపోతుంది. చెప్పేవాడికి ఈ విషయం పూర్తిగా అర్థమయ్యి తనకు విజ్ఞాన రూపంగా అర్థమయ్యి ఈ విషయాన్ని చెప్తున్నారా, లేదా ఉత్తునే పైన ఆ ఇన్ఫర్మేషన్ని బుర్రలో గుర్తుపెట్టేసుకుని చెప్తున్నారా అన్నది ఆ టీచర్ చెప్తుంటే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ యొక్క తత్వము పూర్తిగా అర్థమైనదా, లేదా ఆ చాప్టర్ ఒకటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకుని చెప్తున్నారా అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది వింటుంటే. ఆ విధంగా సబ్జెక్టు పూర్తిగా ఆకలింపు చేసుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానము, ఆ ప్యాషన్, ఆ అండర్స్టాండింగ్ చెప్పే విధానంలో కనిపిస్తూ ఉంటుంది కొట్టొచ్చినట్టు. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటే స్టూడెంట్కి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ సబ్జెక్ట్ చదవాలి అని. ఆ స్టూడెంట్కి కూడా మంచి ఉత్సాహం వస్తుంది. అయ్యో చాలా బాగుంది ఈ సబ్జెక్టు,
మనం తెలుసుకుంటే ఈ విషయం మంచి చాలా ఏమంటారు ఎక్సైటింగ్గా ఉంది చదువుకుందికి అని స్టూడెంట్ కూడా అనిపిస్తుంది. అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ కూడా తత్వదర్శనశీలాహ అపరే నా కేచిత్ యథావత్ తత్వదర్శనశీలాహ. కొందరు తత్వదర్శనము కలిగిన శీలము కలిగిన వారు ఉంటారు. అంటే ఆ అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అపరే నా కొందరు ఉండరు. అందుకని జ్ఞానిన తత్వదర్శిన అని దానికి విశేషణం వేశారు అని చెప్తున్నారు. అతః విసినష్టి విష్ణష్టి తత్వదర్శిన ఇది. తత్వదర్శినః ఇతి. అందుకనే ఆ పదానికి విశేషణం వేశారు అంటున్నారు. విసినష్టి అంటే విశేషణంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. దేన్ని? జ్ఞానిన అన్న పదానికి తత్వదర్శిన అన్న విశేషణము అందుకని వేశారు. క్లారిఫై చేయడానికి ఆ విశేషణాన్ని అక్కడ వేశారు అని చెప్తున్నారు. చదువుదాం శ్లోకం ఒకసారి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. సో అయితే పైన చెప్పినటువంటి అవతారికి చదువుదాం ముందు. ఏ సమ్యక్ దర్శన అయితే ఎవరైతే సమ్యక్ దర్శనము కలిగిన వారు ఉంటారో, సమ్యక్ దర్శనము అంటే సమదర్శనము అని కూడా అర్థం చేసుకోవాలి. ఆర్ తత్వదర్శనానికే సమ్యక్ దర్శనము అని చెప్తున్నారు. చూడండి, తత్వదర్శనం అన్నా సమదర్శనం అన్నా ఒకటే. అందరిలోనూ సమత్వమును చూడగలిగామని అనుకోండి, అంటే ఏమిటి దాని అర్థము? అంతటా కూడా ఒకటే ఆత్మ ఉన్నది, అదే పరమాత్మ అంతటా ఉన్నది అని గ్రహించినట్టే కదా అర్థము. అందుకనే శ్రీకృష్ణుడు తర్వాత చాప్టర్లో కూడా వస్తుంది సమదర్శిన అని. అంటే అన్ని జీవులలోనూ కూడా సమదర్శనం ఉండాలి, అతడే పండితుడు అని చెప్పబోతున్నాడు. సో ఆ సమదర్శనానికే సమ్యక్ దర్శనము అని కూడా అంటారు. సమ్యక్ దర్శనము, దాన్నే తత్వదర్శనము అంటారు. ఎవరైతే ఆ తత్వదర్శనశీలురు ఉన్నారో తైహి ఉపదిష్టం జ్ఞానం కార్యక్షమం భవతి ఇది భగవతః మతం. అయితే భగవంతుని మతం ఏమిటి? భగవంతుని యొక్క మతం ఏమిటి? ఆయన అభిప్రాయం. ఇక్కడ మతము అంటే ఆయన అభిప్రాయం ఏమిటి? ఏ సమ్యక్ దర్శన, ఎవరైతే సమ్యక్ దర్శనము పొందిన వారు ఉన్నారో, తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో, తైహి ఉపదిష్టం జ్ఞానం, వారి చేత ఉపదేశింపబడినటువంటి జ్ఞానము కార్యక్షమం భవతి. దానికి ఆ జ్ఞానమునకు ఆ జ్ఞానం పనికొస్తుందని అర్థం. తత్వదర్శ అంటే ఆ జ్ఞానము మనకి పూర్తిగా మనకు కూడా అబ్బుతుంది అని అర్థం. మనము ఆ జ్ఞానాన్ని ఆకలింప చేసుకోవాలి అంటే సమ్యక్ దర్శనము కలిగినటువంటి గురువు దగ్గర ఆ జ్ఞానం యొక్క ఉపదేశాన్ని పొందాలి. అప్పుడే దానికి కార్యక్షమం ఉంటుంది అని అది అప్పుడే అది పనికి వస్తుంది అని భగవంతుని యొక్క అభిప్రాయము. ఆ అభిప్రాయాన్ని బట్టే నెక్స్ట్ శ్లోకం కూడా వస్తుంది. ఆ అభిప్రాయాన్ని ఇంకా క్లియర్గా చెప్పడానికి ఈ శ్లోకం కూడా చెప్తున్నాడు అని అక్కడ దానికి అవతారిక. తథాచ సతి ఇదమపి సమర్థం వచనం. అప్పుడే ఈ శ్లోకానికి కూడా అర్థం కలిసి వస్తుంది, లేకపోతే ఈ శ్లోకం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది ఇక్కడ అని చెప్తున్నారు. సో శ్లోకంలో ఏం చెప్తున్నారు? యద్ జ్ఞాత్వా నా పునః మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథో మయి. చాలా సందులు ఉన్నాయి. సో పునః మోహం ఏవం
అక్కడ విడగొట్టుకోవాలి. భూతాని అశేషేణ అక్కడ కూడా విడగొట్టాలి సంధి. ద్రక్ష్యసి ఆత్మని అథో రెండు రెండు సంధులు ఉన్నాయి. అన్నీ ఒకటే సంధి కానీ 4 చోట్ల ఉంది. సో పాండవ, హే పాండవ, అర్జునుడిని పాండవ అని సంబోధిస్తున్నాడు. పాండురంగు అంటే తెలుపు రంగు అని అర్థం. తెలుపు రంగు సత్వగుణానికి ప్రతీక. సో సత్వగుణం ప్రధానంగా ఉన్న మనిషి అర్జునుడు కాబట్టి సత్వగుణము కొంచెం ఎక్కువ అర్జునుడిలో, అందుకని పాండవ అని సంబోధన. పైగా జ్ఞానమునకు ప్రతీక కూడా తెలుపు రంగు. సో జ్ఞానము తెలుసుకునే సామర్థ్యము ఉన్నవాడు కాబట్టి పాండవుడు అయ్యాడు. అందుకని హే పాండవ అని సంబోధన. ఆ పాండవ అన్న సంబోధనలో జస్ట్ పాండుపుత్రుని యొక్క వంశంలో పుట్టినవాడనే కాకుండా ఆ పాండురంగు అంటే తెలుపు రంగు అని అర్థం. తెలుపు రంగు జ్ఞానానికి సత్వగుణానికి ప్రతీక. ఆ విధంగా కూడా అర్జునుడిని ఆ విధంగా సంబోధిస్తున్నాడు. అక్కడ సంబోధన కూడా చక్కగా అందులో ఒక సజెస్టెడ్ మీనింగ్ కూడా చెప్పుకోవచ్చు. యత్ జ్ఞాత్వ ఏది తెలుసుకుని. మళ్ళీ చూడండి, జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ స్ట్రెస్, తెలుసుకోవడం జ్ఞానం, కర్మతో సంబంధం లేదు. యత్ జ్ఞాత్వ అని మళ్ళీ గుర్తు చేయడానికి ఈ విద్ధి అని ముందు శ్లోకం కూడా విద్ధి వచ్చింది. ఈ విద్ధి జ్ఞాత్వ అన్న పదాలు చాలాసార్లు వాడుతూ ఉంటాడు భగవంతుడు. సో మళ్ళీ గుర్తు చేయడం మనకి జ్ఞానం అంటే తెలుసుకోవడము అని మళ్ళీ ఎక్కడికక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు. ఏది తెలుసుకుని ఏవం మోహం, ఈ విధమైనటువంటి మోహమును పునః నా యాస్యసి, మళ్ళీ పొందవో. ఏ జ్ఞానాన్ని తెలుసుకుని మళ్ళీ మోహము చెందము అని అర్థం. అయితే చూడండి, సాధారణంగా మన జీవితం అంతా జీవితాన్ని మోహమే శాసిస్తుంది. మన జీవితాన్ని జ్ఞానము శాసించట్లేదు, మోహమే శాసిస్తుంది. ఎందుకంటే నేను ఫలానా అనే పాయింట్తో మొదలవుతుంది జీవితం, ఇది నాది అని. ఇప్పుడు మనం జీవితంలో చేసే పనులన్నిటికీ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మోటివేషన్లో ఐదర్ ఒక కోరిక ఉండుంటుంది లేదా ఒక భయం ఉండుంటుంది. అన్ని పనులకి కూడా మూల కారణం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం చేసే పనులన్నింటిలోనూ ఐదర్ ఒక కామన ఇన్వాల్వ్ అయి ఉంటుంది లేదా ఒక భయము ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇన్సెక్యూరిటీ. ఈ కామన భయము అనే ఏవైతే ఉంటాయో, కామనలు భయాలు, అవి ఏవి నార్మల్ కావు, అవన్నీ మోహమే. మోహము అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, ఉన్నది లేనట్టుగా అర్థం చేసుకోవడానికి, ఆరు లేనిది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడము మోహము. నేను కర్తను కాను కానీ నేను కర్తను అనుకోవడము మోహము. ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇది నా స్వరూపము కాదు కానీ నా స్వరూపము ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము అనుకోవడము మోహము. ఇక్కడ నాదనేది ఏమీ లేదు కానీ ఇది నాది అనుకోవడము మోహము. సో ఆ విధంగా నేను చేస్తున్నది ఏం లేదు. ఇప్పుడు గాలి పీలుస్తుంటే నేను ఏమన్నా చేస్తున్నానా? లేదు. కానీ నేను గాలి పీలుస్తున్నాను అనుకోవడము మోహము. అది శరీర ధర్మము, దాని ధర్మాన్ని అది అనుసరించి ఆ శ్వాస నడుస్తూ ఉంటుంది అలాగా. కానీ నేను శ్వాస పీల్చుకుంటున్నాను అనగలమా? అనలేము. కానీ అలా అనుకోవడము మోహం అవుతుంది. పనులు మన ద్వారా జరుగుతూ ఉంటాయి మన పనులు. ఆ టైంకి మన ద్వారా ఏ పనులు జరగాలో ఆ పనులు జరుగుతూ ఉంటాయి. కానీ నేను చేస్తున్నాను, నేను సంకల్పించి చేస్తున్నాను అనుకోవడము మోహము. సో మన జీవితం అంతా కూడా పరిశీలిస్తే 99.99% మోహమే శాసిస్తుంది జీవితాన్ని. అటువంటి మోహము మళ్ళీ కలుగదు అంటున్నాడు. ఇప్పుడు అర్జునుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కదా. అర్జునుడి యొక్క అభిప్రాయము, యుద్ధము నేను చేయను, నేను యుద్ధం మానేసి సన్యాసం పుచ్చేసుకుంటాను అన్న అభిప్రాయం ఏదైతే కలిగిందో అర్జునుడికి, అది మోహము నుండే పుట్టినది, ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ నుంచి పుట్టినది. సో ఏది తెలుసుకుని ఇటువంటి ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ మళ్ళీ కలుగదో, యత్ జ్ఞాత్వా ఏవం మోహం పునః న యాస్యసి. ఆ జ్ఞానమును పొందాలి. ఏమిటా జ్ఞానము? ఏన అశేషేణ భూతాని ద్రక్ష్యసి ఆత్మని. ఏ జ్ఞానము చేతైతే ఈ అశేషేణ భూతాని, ఇక్కడ ఈ జగత్తులో కనిపిస్తున్నటువంటి భూతములు అంటే జీవులు. భూతము అంటే తెలుగులో దయ్యం అనే అర్థం వస్తుంది, కానీ సంస్కృతంలో భూతము అంటే జీవి అని అర్థం. పంచభూతములతో తయారు చేయబడినది అని అర్థం భూతం అంటే.
అశేషేణ భూతాని, ఈ సమస్త జీవులు కూడా ఈ జగత్తులో ఆత్మని ద్రక్ష్యసి, నాయందే ఉన్నాయి అనేటటువంటి దర్శనం. అది జ్ఞానం. అది కలిగినప్పుడు ఇంకా మళ్ళీ మోహము కలుగదు అంటున్నారు. ఈ జీవులన్నీ కూడా నా హృదయము యొక్క, నా స్వరూపమైనటువంటి ఆత్మయందే ఉన్నాయి అని. ఆత్మ అంటే వెలుగు. ఆ వెలుగులోనే నా హృదయంలో ఉన్నటువంటి వెలుగు. ఆ వెలుగులోనే నాకు కనిపించే సమస్తమైన జగత్తు ఆ వెలుగులోనే ఉన్నది. ఈ జీవులన్నీ ఆ వెలుగులోనే ఉన్నాయి అని అర్థం. దీన్ని అర్థం చేసుకోవాలంటే బెస్ట్ దృష్టాంతము నాకు నచ్చినది సినిమా దృష్టాంతం. సినిమా తెర మీద సినిమా ప్రొజెక్టర్ లైట్ లో ఉంటుంది. ఆ ప్రొజెక్టర్ లైట్ పడి ఆ ప్రొజెక్టర్ లైట్ లో ఫిలిం మీద ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ప్రొజెక్టర్ లైట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు సినిమా తెర మీద కనిపించే హీరో హీరోయిన్, అక్కడ సీనరీ, విలను, అక్కడ కనిపించే సమస్త దృశ్యము, అక్కడ జరుగుతున్నటువంటి కథ, అదంతా ఎక్కడుంది? ఎక్కడుందంటే స్క్రీన్ మీద ఉందా? స్క్రీన్ మీద లేదు. అదంతా ఎక్కడుంది మరి? లైట్ లో ఉంది. ప్రొజెక్టర్ లైట్ లో ఉంది. ప్రొజెక్టర్ లైటే లేదనుకోండి, సినిమా లేదు. ఎందుకు అలా చెప్పాలి అంటే, ఈ సినిమాకి మూల కారణం ఏమిటి? ఆ సినిమా కనిపించడానికి, సినిమా తెర మీద కనిపించడానికి మూల కారణం ఏమిటి అంటే, మూల కారణము లైట్. అంటే దాన్ని అనలైజ్ చేయగా ఫిలిం మీద ఇంప్రెషన్ ఉంది, ఫిలిం ఆ మూల కారణము. ఫిలిం ఒకటి ఉంటే సరిపోదు, ఫిలిం మీద ఇంప్రెషన్ ఉండాలి. ఫిలిం మీద ఇంప్రెషన్ ఉంటే సరిపోదు, మరి ఇంకేం ఉండాలి? లైట్ ఉండాలి. ప్రొజెక్టర్ లైట్ ఉండాలి. ప్రొజెక్టర్ లైట్ లేకపోతే సినిమా లేదు. సో అందుకని సినిమాకి ఆత్మ ఏమిటి అంటే ప్రొజెక్టర్ లైట్ అని చెప్పాలి. సినిమాలో కనిపించే విలన్ కి, హీరోకి, హీరోయిన్ కి, మిగిలిన క్యారెక్టర్స్ కి, అక్కడ కనిపించే జంతువులకి, అక్కడ కనిపించే సీనరీస్ కి, వాటన్నిటికీ ఆత్మ ఏమిటి అంటే ఒక్కటే. వాటన్నిటికీ ఒక్కటే ఆత్మ. ఏమిటి అది? ప్రొజెక్టర్ లైట్. ఆ విధంగా ఈ జగత్తుని ఒక సినిమాతో మనము దృష్టాంతము పోలిస్తే, ఈ జగత్ అంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతోంది? నా హృదయంలో ఉండే లైట్ వల్ల రిఫ్లెక్ట్ అవుతోంది. నా హృదయంలో ఉండే లైట్ లో నా మనసులో ఉండే ఇంప్రెషన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. బయట ఉన్నది ఏమీ లేదు. బయట ఏముందో తెలియదు, చెప్పలేం. బయట ఉన్న దాని గురించి చెప్పనే లేము. మీరు ఎప్పుడైనా వీడియోలు చూసారా? ఈ మధ్యన వీడియోలు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు బార్న్ డెఫ్, నిన్నేదో వీడియో కనిపించింది అక్కడ. బార్న్ డెఫ్ అమ్మాయికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాక ఫస్ట్ టైం ఆమెకి చెవిలో మెషిన్ పెట్టారు డాక్టర్లు. ఫస్ట్ టైము ఆమె వాళ్ళ ఆ తల్లి యొక్క గొంతు వింది, తన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క గొంతు వింది. ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి ఫేస్ లో. ఏంటంటే అదేమిటో తెలియదు ఆమెకి, ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి ఆ ఇంద్రియం పనిచేయదు. సో అది ఏమిటో తెలియదు, ఆ ఇంప్రెషన్ లేదు. అసలు వినికిడి శబ్దముల యొక్క ఇంప్రెషన్ లేదు. ఫస్ట్ టైం ఆ ఇంప్రెషన్ వస్తోంది. అంటే అది ఏమిటో తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోయి ఉంది, భయపడుతోంది. అది ఏమిటో తెలియక, అంటే మెల్లగా అలవాటు పడుతుంది. సో ఆ ఇంద్రియము పనిచేయనంత వరకు అసలు ఆ జగత్తే లేదు. పక్క ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ మాట వినిపించడం అనే ఒక ఆస్పెక్ట్ లేదు లైఫ్ లో. ఆ జగత్ తన సంసారంలో, తన జగత్తులో అది లేదు. ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు వచ్చింది? వీళ్ళు మెషిన్ పెట్టాక వచ్చింది ఫస్ట్ టైం. ఎందుకంటే అప్పుడు మనసులో ఇంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ చప్పుళ్ళు విని విని మనసులో ఇంప్రెషన్స్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ టైం ఆ శబ్దము వినిపించినప్పుడు ఇది ఫలానా అని తెలుస్తుంది. ఆ ఇంప్రెషన్ లేనప్పుడు అక్కడ బయట శబ్దం ఉన్నా కూడా ఇది ఫలానా అని తెలియదు. అది ఒక చిన్న దృష్టాంతం ఇక్కడ చెప్తున్న మాట అర్థం చేసుకున్నది. ఏన అశేషేణ భూతాన్ని ఆత్మని ద్రక్ష్యసి, ఇవన్నీ నా ఆత్మ యొక్క స్వరూపంలోనే ఉన్నాయి. అంటే నా హృదయంలో ఉన్న వెలుగులోనే ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ వెలుగు ఒకటి ఉంటే సరిపోదు, మనసులో ఉన్న ఇంప్రెషన్స్. ఇప్పుడు ఒకళ్ళకి డిమెన్షియా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏమీ గుర్తుండదు. అంటే ఏమిటి? మనసులో ఉన్న ఇంప్రెషన్స్ పూర్తిగా చెరిగిపోయాయి, అస్సలేమీ మెమరీ లేదు. ఆ మెమరీ లేని వాళ్ళకి ఇంట్లో తన ఇంట్లో వాళ్ళు తన వాళ్ళు అని కూడా తెలియదు, గుర్తుపట్టలేరు. ఎందుకు అంటే ఇంప్రెషన్ పోయింది. సో బయట ఉన్నది ఏంటో తెలియదు మనకి, లోపల ఇంప్రెషన్ ఉంటేనే బయట ఉన్న వస్తువుకి నామరూపాలు జోడించుకోగలుగుతాం. ఇంప్రెషన్ లేకపోతే నామరూపాలే జోడించలేము. సో ఆ విధంగా ప్లస్ ఆ ఇంప్రెషన్ ఉండాలి, హృదయంలో వెలుగు ఉండాలి. సో మరి ఈ సంసారం అంతా ఎక్కడున్నది? ఈ జగత్ అంతా ఎక్కడుంది? బయట లేదు. జగత్తు నా హృదయంలోనే ఉన్న వెలుగులోనే ఉన్నది, నాలోనే ఉన్నది అని తెలుసుకోవాలి. అది ఆ జ్ఞానము తెలియగా, అది అర్థము కాగా, అప్పుడు ఇంకా మోహం ఉండదు.
పైగా అక్కడతో సరిపెట్టలేదు, ఇంకా ఉంది అక్కడ. అథో మయి, ఈ ఈ జగత్తంతా కూడా నా హృదయంలోనే కాదు, పరమాత్మ అయిన నా హృదయంలో మయి అని అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆత్మని అంటే జీవుడు. అర్జునుడికి ఏం చెప్తున్నాడు? నీలోనే జగత్తంతా ఉందని చెప్తున్నాడు. పైగా అథోమయి, నాలోనే ఉంది జగత్తంతా అని చెప్తున్నాడు. అంటే జీవునికి ఈశ్వరునికి అభేదం కూడా చెప్తున్నాడు. ఏది జీవుడో అదే ఈశ్వరుడు. నేను ఫలానా అని టైటిల్ పెట్టుకుంటే అది జీవుడు, నేను ఫలానా అన్న టైటిల్ తీసి పక్కన పెట్టేస్తే అదే ఈశ్వరుడు. అటు తిరిగితే జీవుడు అంటే దృష్టి బాహ్యముగా జగత్తు కేసుంటే జీవుడు, దృష్టి అంతర్ముఖమై ఉంటే ఈశ్వరుడు. రెండు కూడా అక్కడే ఉన్నాయి. ఒకే నాణెమునకు రెండు బొమ్మ బొరుస వలె. అటు చూస్తే ఈశ్వరుడు, దృష్టి అంతర్ముఖమైతే ఈశ్వరుడు, దృష్టి బాహ్యమైతే నేను జీవుడని అనే అనే పాయింట్ కూడా చెప్తున్నాడు. సో ఈ విధంగా జ్ఞానము అర్థమైన రోజుని, ఈ జ్ఞానము మనకు అర్థమైన రోజుని ఇంకా పునః మోహం న యాస్యసి, మళ్ళీ మోహమును చెందుతా అనేది ఉండదు, మళ్ళీ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ అనేది జీవితంలో ఉండదు. చాలా గంభీరమైనటువంటి శ్లోకము. చదువుదాం భాష్యకారులు ఏం చెప్తున్నారు. యత్ జ్ఞాత్వా యత్ జ్ఞానం తైః ఉపదిష్టం, సో ఆ జ్ఞానుల చేత ఉపదేశము చేయబడగా, అధిగమ్య ప్రాప్య, సో ఏ జ్ఞానమునైతే పొందిన తర్వాత, చూసారా మళ్ళీ అక్కడ అది తెలుసు వాళ్ళు చెప్తే సరిపోదు. ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి మనము పాఠం చెప్పించుకుంటే సరిపోదు. పాఠం చెప్పించుకోవడం ఫస్ట్ స్టెప్. వాళ్ళు తత్వదర్శనము చెప్పిన వాళ్ళ దగ్గర పాఠం చెప్పించుకోవడం స్టెప్ నెంబర్ 1 స్టెప్. కానీ ఆ తర్వాత అసలైన ఇంపార్టెంట్ స్టెప్ ఆ తర్వాత ఏమిటి? అధిగమ్య ప్రాప్య. దాన్ని తెలుసుకుని, చెప్పిన దాన్ని పరిశీలించి, ఓకే ఈ చెప్తున్న విషయము ఇదే కరెక్ట్ కదా అని ఓ బుద్ధి నిశ్చయాన్ని చేసుకుని అది మనము జీవితంలో ఆకలింపు చేసుకోవాలి. అది అధిగమ్య ప్రాప్య. అప్పుడు ఏమవుతుంది? పునః భూయః మోహం ఏవం యథా ఇదానీం మోహః గతః అసి, యథా ఇదానీం మోహః గతః అసి, అంటే ఏ విధముగా అయితే ఇప్పుడు మోహము చెంది ఉన్నావో అని అర్థం. ఏవం యథా ఇదానీం, ఇప్పుడు ఏ విధముగా అయితే మోహః గతః అసి, మోహము చెంది ఉన్నావో అది మోహము. అంటే అర్జునుడికి చెప్పే మాట అనుకుంటే, అర్జునుడు ఆ మూమెంట్లో ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ లో ఉన్నాడు. ఆ ఒక ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ తో నేను యుద్ధం చేయను, నేను సన్యాసం పుచ్చేసుకుంటాను అనే మోహంలో ఉన్నాడు. వేరే మనందరికీ చెప్తున్న మాట అయితే మనం కూడా మోహంలోనే ఉన్నాం. ఇది నాది, ఇది ఫలానా, నేను ఫలానా అనేటటువంటి మోహంలో బ్రతుకుతున్నాం. సో ఏవం యథా ఇదానీ మోహః గతః అసి, ఏ విధముగా అయితే ఇప్పుడు మోహమును పొంది ఉన్నావో ఆ మోహము. పునః ఏవం న యాస్యసి, హే పాండవ, మళ్ళీ ఈ జ్ఞానము ఈ మోహమును పొందవు ఓ పాండవ అని అర్థం. కించ ఏన జ్ఞానేన భూతాని అశేషేణ, ఏ జ్ఞానము చేత అయితే అశేషేణ రిమైండర్ లేకుండా, అంటే అన్నీ అని అర్థం, అన్ని భూతములు, ఈ జగత్తులో కనిపించే అన్ని జీవులు వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. అశేషేణ అంటే ఏ ఎక్సెప్షన్ లేకుండా అన్ని భూతములు కూడా ఏ జ్ఞానము చేతనైతే, దాన్ని అశేషేణ అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అశేషేణ భూతాన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమిటి? బ్రహ్మాదీని స్తంభ పర్యంతాని, బ్రహ్మ అంటే అతి పెద్దది, స్తంభము అంటే అతి చిన్నది, గడ్డిపూస నుంచి పరబ్రహ్మ వరకు, ఆ బ్రహ్మ వరకు ఉన్నటువంటి ఈ జగత్తులో ఉన్న వస్తువులన్నీ కూడా, ఆ పదార్థములన్నీ కూడా, అంటే అతి చిన్న పదార్థము నుండి అతి పెద్ద పదార్థము వరకు అన్ని జీవులు కూడా ఏ విధంగా కనిపిస్తాయి? ద్రక్ష్యసి సాక్షాత్ ఆత్మని
సాక్షాదాత్మని సో అన్నీ ఆత్మయందు, ఆత్మని సప్తమి ఏకవచనం, ఆత్మయందు ఉన్నట్టు తెలుసుకోవాలి. ఏమిటి ఆత్మని అంటే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రత్యేగాత్మని మత్సంస్థాని, ప్రత్యేగాత్మని మత్సంస్థాని ప్రత్యేగాత్మయందు ఉన్నాయి. ప్రత్యేక్ అంటే వెనుకకు ఎనలైజ్ చేయాలి. బయట జగత్తు ఉన్నది, ఈ జగత్తు కనిపిస్తున్నది, సో చూస్తున్నది ఎవరు అన్న ప్రశ్న. చూస్తున్నది ఏమిటి? కళ్ళ? కాదు, కళ్ళు చూడట్లేదు, కళ్ళు ఓన్లీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. మరి బ్రెయిన్ చూస్తోందా? లేదు, బ్రెయిన్ కూడా చూడట్లేదు, బ్రెయిన్ కూడా ప్రాసెసింగ్ యూనిట్ ఆ సిగ్నల్స్ని ప్రాసెస్ చేసి అది ఇది వరకు ఉన్నటువంటి మెమరీస్తో మ్యాప్ చేస్తోంది, స్మృతులతో మ్యాప్ చేస్తోంది. మరి ఎవరు చూస్తున్నారు? మనసు చూస్తోందా? మనసు చూడట్లేదు, మనసు కూడా తన స్మృతులతో తనలో ఉన్న సంస్కారములను బట్టి ఇది ఫలానా, ఇది నాకు నచ్చుతుంది, ఇది నాకు నచ్చదు అనే సంకల్పాలను వికల్పాలను చేస్తోంది. మరి ఎవరు చూస్తున్నారు? ఆత్మ కంటే సూక్ష్మమైనటువంటి సాక్షి చైతన్యము ఉన్నది నాలో, ఆ సాక్షి చైతన్యము చూస్తున్నది. అంటే హృదయంలో ఉన్నటువంటి వెలుగు. ఇందాక చెప్పుకున్నాం కదా సినిమా దృష్టాంతం. ఆ సినిమా దృష్టాంతంలో ప్రొజెక్టర్ లైట్ వంటి లైట్ ఒకటి నాలో ఉన్నది, అది చూస్తున్నది అని, అది ప్రత్యేగాత్మ అని పేరు. సినిమాలో ప్రత్యేగాత్మ, ప్రొజెక్టర్లో లైట్. మన విషయానికి వస్తే ప్రత్యేగాత్మ నా హృదయంలో ఉన్నటువంటి వెలుగు అని అర్థం. ప్రత్యేగాత్మ పదానికి అర్థం ప్రత్యేక్ అంటే వెనుకకు ఎనలైజ్ చేసిన అర్థం. వెనుకకు ఎనలైజ్ చేయగా ఫైనల్లీ ఒక పాయింట్కి వచ్చాక ఇంక అక్కడి నుంచి వేరే ఎనలైజ్ చేయాల్సింది ఏమి ఉండదు. దానికి ప్రత్యేగాత్మ అని పేరు. ప్రత్యేగాత్మని మత్ సంస్థాని ఇమాని భూతాని. ప్రత్యేగాత్మని మత్సంస్థాని భూతాని అంటే ఈ భూతములన్నీ కూడా నాయందే ఉన్నాయి. మత్ అంటే నేను, నాయందే ఉన్నాయి అంటే నా హృదయం యొక్క వెలుగులోనే ఈ భూతములన్నీ ఉన్నాయి అని అర్థం. అంతేకాకుండా అథో అపి మయి వాసుదేవే పరమేశ్వరే చ మయి వాసుదేవే పరమేశ్వరే చ ఇమాని ఇతి. అంతేకాకుండా నాలోనే కాకుండా పరమేశ్వరుడనైన నా యందు ఉన్నాయి అని తెలుసుకోవాలంటున్నారు. మయి వాసుదేవే పరమేశ్వరే, వాసుదేవుడును పరమేశ్వరుడును అయిన నాయందు ఉన్నాయి అని తెలుసుకోవాలి. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఒకటి నీలో ఉన్నాయని తెలుసుకోవాలి, రెండు నాలో ఉన్నాయని తెలుసుకోవాలి. అంటే నీకు నాకు అభేదమును చెప్తున్నాడు అని చెప్తున్నటువంటి మాట. ఎంత క్లియర్గా అభేదాన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి మాట చూడండి. ఎక్కడ అసలు కన్ఫ్యూషన్కి తావు లేకుండా చాలా క్లియర్గా ఆత్మని అథో మయి, నీ ఆత్మయందే ఉన్నాయి, నాయందే ఉన్నాయి ఈ భూతములన్నీ అని కూడా చెప్తున్నారు. రెండు ఒకటే అని చెప్పడం అన్నమాట. అదే శంకర్లు క్లారిఫై చేస్తున్నారు. క్షేత్రజ్ఞేశ్వరైకత్వం, క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వం. సో కలిపేస్తే క్షేత్రజ్ఞేశ్వరైకత్వం, క్షేత్రజ్ఞేశ్వరమైకత్వం. క్షేత్రజ్ఞ ప్లస్ ఈశ్వర ప్లస్ ఏకత్వం అది. సో క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి ఏకత్వమును చెప్తున్నారు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జీవి, నా హృదయంలో ఉన్నటువంటి వెలుగు, ఇవన్నీ తెలుసుకుంటున్నటువంటి వెలుగు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలుసుకునేవాడు అని అర్థం. క్షేత్రము అంటే శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, వీటికి ఈ సంఘాతమునకు క్షేత్రము అని పేరు. ఈ క్షేత్రమును తెలుసుకునేవాడు. సో ద ఫీల్డ్ అండ్ ద నోవర్, అలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లోకి. సో క్షేత్రము 13వ చాప్టర్లో కూడా ఈ టెర్మినాలజీ మళ్ళీ చెప్పబోతున్నాడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని చెప్పి అన్ని క్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడును నేను అని కూడా చెప్పబోతున్నాడు. క్షేత్రజ్ఞంచ మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పబోతున్నాడు 13వ చాప్టర్లో. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, ఈశ్వరుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఇంకా నేను ఫలానా అనేటటువంటి ఈ వెలుగు నాది, నా హృదయంలో ఉన్న వెలుగు అని ఉందిగా, ఆ నా హృదయంలో ఉన్న వెలుగు ముందున్న నా కూడా డ్రాప్ చేసేయమంటున్నారు. డ్రాప్ చేసేస్తే అదే ఈశ్వరుడు, అంతటా ఉన్నటువంటి వెలుగు. ఆ క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వం, దాన్ని సూచిస్తున్నటువంటి మాట ఇది. అదే దాన్నే ఇంకొక విశేషణంతో తెలుపుతున్నారు. సర్వోపనిషత్ ప్రసిద్ధం,
సర్వోపనిషత్ ప్రసిద్ధం. అన్ని ఉపనిషత్తుల్లోనూ ప్రసిద్ధముగా చెప్పినటువంటి మాట. అంటే అన్ని ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మ అనగానేమి అంటే ఈ మాట చెప్తారు, ఆత్మ అనగానేమి అంటే ఈ మాట చెప్తారు. సో అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పినటువంటిది అయినటువంటి ఏమిటా మాట? క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వం. ద్రక్ష్యసి ఇత్యర్థః. ద్రక్ష్యసి ఇత్యర్థః. అది సాక్షాత్తుగా తెలుసుకున్నవారు అని అర్థం. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు తర్వాత మళ్ళీ మోహమును చెందుట అనేది ఉండదు. అది జ్ఞానం యొక్క స్థుతి. చదువుదాం శ్లోకము. యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ येन భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.